వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు అయితే గ్రామ పాలన అధికారుల రిక్రూట్మెంట్ కోసము సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మనకు ప్రతిరోజు ప్రతిసారి న్యూస్ పేపర్లో అంత డిఫరెంట్గా న్యూస్ వస్తుంది. ఒకసారి ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో టోటల్గా 10,954 ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి మొన్నటి రోజున మనకు వెలుగు పేపర్లోను ఈనాడు పేపర్లోనూ వచ్చింది. ఈ రోజు చూసినట్టయితే మళ్ళీ డిఫరెంట్గా మనకి ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే కేవలము పాత విఆర్ఓలను పాత విఆర్ఏలను ఇంట్రెస్ట్గా ఉన్న అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లకు రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్న పాత విఆర్ఓలను పాత విఆర్ఏల చేతనే మనకు గ్రామ పాలన అధికారులను రిక్రూట్మెంట్ చేసుకునే విధానము మొదలైందని చెప్పేసి ఈ రోజు వచ్చిన ఒక న్యూస్ పేపర్లోని ప్రధానమైన అంశం. మెయిన్గా చూసినట్టయితే పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఉత్తీర్ణైన వాళ్ళని విఆర్ఏ విఆర్ఓలుగా మళ్ళీ తీసుకోవాలని ప్రభుత్వము చాలా బలమైన నిర్ణయంతో ఉన్నది. అయితే వీళ్ళకు పరీక్షలు నిర్వహించడానికి జిల్లా కేంద్రాలను యూనిట్గా తీసుకొని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి జిల్లా కలెక్టర్లతో ఈ పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు పరీక్షలు నిర్వహించడానికి అనువైన భవనాలను గుర్తించండి. మేము మొదటి వారం లేదా రెండో వారంలో పూర్వ విఆర్ఓలకు పూర్వ విఆర్ఏలకు పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వము సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చి మరి గ్రామ పాలన అధికారులుగా ఉద్యోగం బాధ్యతలు నిర్వహించడానికి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ నిర్ణయాన్ని చెప్పడానికి ఈ రోజు శనివారం లాస్ట్ డేట్గా ఉంది. వాళ్ళు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళి వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ సమర్పించుకొని వాళ్ళు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ పాలన అధికారులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పుకోవడానికి ఈ రోజు లాస్ట్ డేట్ అనమాట. మెయిన్గా మనకు 10,954 గ్రామ పాలన అధికారులు అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దీంట్లో పాత విఆర్ఏలను పాత విఆర్ఓలను తీసుకుంటే ఒక 5,000 మంది తీసుకుంటారు. పాత విఆర్ఓలను పాత విఆర్ఏలను ఒక 5,000 మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇంకా మిగతా 5,954 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపైన క్లారిటీ ఉందా అంటే ఇదే మొదటి నుండి వచ్చే వార్తగా ఉంది. మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మనకు పూర్వ విఆర్ఓలు పూర్వ విఆర్ఏలను ఖచ్చితంగా లెక్క ప్రకారం తీసుకుంటే ఒక 5,000 నుంచి 6,000 మందే ఉన్నారు. మిగతా 4,954 ఉద్యోగాలను అవన్నిటిని కూడా రిమైనింగ్ పోస్టులు అన్నిటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేయబోతున్నారు అనేది అయితే మన దగ్గర ఉన్న ప్రధానమైన సమాచారం. ఎవరైతే జీపీఓలకు ఇంట్రెస్ట్గా ఉన్నారో మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. చాలామంది నెగ్లెక్ట్ కామెంట్స్ పెడుతున్నారు. ఎట్లా అంటే మాకు నమ్మకం లేదు, జీపీఓలు రావు. సరే, రాకపోతే రాకుంటామాయే, వచ్చే వాళ్లకు ఇది అవసరం అన్నమాట. ఇది వాళ్ళ సొంత మండల కేంద్రంలో వాళ్ళ సొంత గ్రామాలలో ఒక మంచి బాధ్యత నిర్వహించే ఉద్యోగం ఇది. ప్రభుత్వము విధానాలు ప్రభుత్వానికి ఉంటాయి. ప్రభుత్వము మరి పాత విఆర్ఓలను విఆర్ఏలను తీసుకొస్తుంది, రైటే. మరి పాత విఆర్ఓలను విఆర్ఏలను తీసుకొచ్చినప్పుడు ఇంతకుముందు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లో జాబ్ చేసినారు. కొంతమంది ఎడ్యుకేషన్, కొంతమంది హెల్త్, కొంతమంది మున్సిపల్, కొంతమంది ఇరిగేషన్ ఇట్లా చేసినారు. అక్కడ కూడా సిబ్బంది కొరత ఏర్పడుతుంది. అప్పుడు సిబ్బంది కొరత ఏర్పడితే మరి ఏ విధంగా ప్రభుత్వం సర్దుబాటు చేసుకుంటుంది అనే విషయము ప్రభుత్వం గుర్తించట్లేదు. మరి విఆర్ఏ విఆర్ఓలకు ఎగ్జామ్ నిర్వహించద్దు, వాళ్ళకు ఫ్రెష్గా సర్వీసు మళ్ళీ రన్ చేయొద్దు, వాళ్ళ పాత సర్వీస్ను కలపాలి, పూర్వ సర్వీస్ను కలపాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మరి ప్రభుత్వం దీన్ని ఎట్లా క్లియర్ చేస్తుంది, ప్రభుత్వం ఎట్లా ముందరికి వెళ్తుంది, ప్రభుత్వం ఎలాంటి సమాలోచన చేస్తుంది అని చెప్పేసి ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. వీళ్ళకి ఎగ్జామ్ పెట్టడానికి అయితే ప్రభుత్వం అయితే చాలా స్ట్రాంగ్ డిసిషన్ అయితే తీసుకున్నది. ఎగ్జామ్ రాయడానికి కొంతమంది ఉత్సాహం చూపుతున్నారు. పాత విఆర్ఏలు విఆర్ఏలు వీళ్ళందరూ మరి ఒకవేళ అనుకున్నట్టు జాయిన్ అయిపోతే ఒక 5,000 మంది గ్రామ పాలన అధికారులుగా మొదటి దశలో వెళ్ళిపోతారు. సెకండ్ దశలో మిగిలిపోయిన రిమైనింగ్ పోస్టులు అన్నిటికీ కూడా మనకు జీపీఓలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జిల్లా యూనిట్ బేస్డ్గా జిల్లా రిక్రూట్మెంట్ బేస్డ్గా జరుగుతాయి. ఇవన్నిటిని కూడా టీజీపీఎస్సీ అయితే ఎగ్జామ్ నిర్వహించబోతుంది అనేది అయితే ఒక ప్రాథమిక సమాచారం ఉంది. పూర్వ విఆర్ఏలకు పూర్వ విఆర్ఓలకు కూడా టీజీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందంట. అదేవిధంగా ఫ్రెష్గా ఒక 4,000 రిమైనింగ్ పోస్టులతో కూడా టీజీపీఎస్సీ
ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఈ రోజు వచ్చిన సోర్స్ ద్వారా తెలుస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సైనింగ్